నీకు అవకాశం ఉంది, ఇవ్వడానికి పెద్దలు సిద్ధంగా ఉన్నారు. ఆలస్యము నీవు చేస్తున్నావు. నపుంసకుల అధిపతి అడిగి తీసుకున్నాడు, బాప్తిసము అడిగి తీసుకున్నాడు. అనౌన్స్ చేస్తే కాదు బాప్తిజం తీసుకుంది, అడిగి తీసుకున్నాడు. నిజంగా నీకు పరలోక రాజ్యము కావాలి అంటే, మరణం తర్వాత జీవం నీకు కావాలి అంటే అడిగి తీసుకోవాలి బాప్తిసం. నేను పాపం చేశాను, నా పాపాన్ని బట్టి యేసు ప్రభువారు సిలువలో మరణించారు, ఆయన రక్తము నా పాపాలు కడుగుతుంది. ఆయన పునరుద్ధారుడై తిరిగి ఎలాగా లేచాడో నన్ను కూడా తిరిగి లేపగల సమర్థుడని నీ హృదయంలో విశ్వసిస్తే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని తండ్రి మృతులలో నుండి తిరిగి లేపాడని నీ హృదయమందు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడతావు. యేసు నామములో ప్రార్థన చేసినట్లయితే నువ్వు రక్షింపబడతావు. అంతం వరకు సహించినట్లయితే నువ్వు రక్షింపబడతావు. నీకు కావాల్సింది రక్షణ. మరణము తర్వాత జీవం కోరుకుంటున్నావు అంటే నువ్వు చేయాల్సింది గుడ్ ఫ్రైడే రోజు దొంగ చేసినటువంటి ప్రార్థన నువ్వు కూడా చేయాలి. లేదు నేను అలాగే జీవిస్తాను అంటే నీకు ఒక స్థలం ఉంది, అదే నిత్య నరకం. నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కాలుతూనే ఉండాలి. నువ్వు చేసిన పాపాన్ని బట్టి యేసుని నమ్మకుండందుకు కాదు. ఈరోజు చాలా మంది పొరపాటు పడుతున్నారు. యేసుని నమ్మనందుకు నరకంలో వేస్తాడంట కదా మీ యేసు ప్రభు అంటున్నారు. కాదు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీవు నరకానికి వెళ్ళిపోతున్నావు. యేసు కావాలా? పాపాలు క్షమించు.